ఈ రోజు దీంతో ఒక ఆట ఆడుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే ఇంట్లో కూర్చొని అలా టీవీ చూస్తుంటే మా డాడీ వాళ్ళు వచ్చి మేము చేపలకి వెళ్తాం మాతో పాటు వస్తావా అని అడిగారు. ఇంట్లో కూర్చొని అలా టీవీ చూడడం కంటే వాళ్ళతో వెళ్ళడం బెటర్ అనిపించి వస్తానని అన్నాను. మా మాయ ఏకంగా ఆటో వేసుకుని వచ్చేసాడు. ఎన్ని చేపలు పడితే చూడాలి, వీళ్ళు ఏ చెరుకు తీసుకెళ్తారనుకుంటే మనం మేము వెళ్ళిన సీతపాలెం బీచ్కి తీసుకుని వచ్చారు. నాకు తెలిసినంత వరకు ఇందులో అసలు చేపలు పడవు, కానీ వీళ్ళు ఇందులో ఎందుకు వాళ్ళు వేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియలేదు. ఇద్దరు చెరుకు వాళ్ళు వేసేసి ఆ ఒడ్డుకెళ్ళిపోయి ఏవో ఏరుకుంటున్నారు. ఏంటబ్బా అని అనుకునేసరికి ఈ గొల్లలు వాళ్ళు వేసిన 2 వలలకి ఈ కవర్లో ఉన్న చిన్న చేప తప్ప ఇంకేం పడలేదు. ఈ గేలాలు చూసిన తర్వాత అర్థమైంది మా డాడీ వాళ్ళు ఈ గేలాలతో చేపలు పడడానికి వచ్చారని. గేలాలు కూర్చోడానికి ఎర్ల కోసం వాళ్ళేసారు, కానీ ఎటువంటి యూజ్ లేదు. అందుకని చిన్న చిన్న పేదల కోసం ఈ గొయ్యిలో తవ్వుతున్నారు. మా మాయ ఇలా కన్నంలో చేయి పెట్టాడో లేదో ఒక పేద దొరికింది. మా డాడీ తవ్వుతున్న కన్నంలోంచి ఏమో చిన్న పేద పారిపోయింది. ఇందాక తీసుకొచ్చిన గొల్లలు ఉన్నాయి కదా, వాటిని చెదగొట్టడానికి నన్ను రాయి తీసుకుని రమ్మన్నారు. రాయి కోసం వెతుకుంటూ వెళ్తుంటే ఇసుకలో రన్నింగ్ చేస్తూ ఈ గొల్ల కనిపించింది. ఆ గొల్లను చూడగానే ఇదేంటి ఎలా కదులుకుంటూ పోతుందని అనుకున్నాను. ఇది చూడడానికి అచ్చం మొన్న మేము కూర అనుకుని తిన్నాం కదా, వాటిలాగే ఉన్నది, కానీ వీటిని తినరు. దూరం నుంచి చూస్తేనేమో కదులుతుంది, దగ్గరికి వెళ్ళానంటే సైలెంట్ అయిపోతుంది. ఎందుకు వీటిని మీ సైడ్ ఏమని పిలుస్తూ ఉంటారో కింద కామెంట్ చేసేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా బాయ్.